ప్రస్తుతం మీడియాతో అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నువ్వు ఒక బోల్డింగమైన వాడా? అసలు బీజేపీని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ఎందుకు ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ని తీసుకొచ్చిందో ఎన్నోసార్లు చెప్పినాం మేము. బీజేపీని లేపడానికి కేసీఆర్ పనిగట్టుకొని ముందుకు వస్తాడు. ఎందుకంటే ఆయన 50-25-25 ఫార్ములా, సిద్దిపేట స్ట్రాటజీ అంటాం. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలంటే ఇంకో ప్రతిపక్షాన్ని లేపడం అనేది ఆయన సిద్దిపేటలకు ఓడిపోయిన కాడి నుంచి ఉన్న కథ ఇదంతా. ఇది దేశంలో కూడా చేయాలనుకుంటాడు, ఇక్కడ కూడా ఈ పార్టీని కూడా ఇక్కడ బీజేపీని లేపేది అందుకే. కాబట్టే నీలాంటి బకరాగాలు దాంట్లో పోయి పెద్దగా ఏదో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తామని చెప్తే ఎవరు కూడా నమ్మరు. ఈ పార్టీ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకుపోయి అక్కడ ఏమంటారు చుట్టబండలాగా పడేసిన పరిస్థితి. చివరికి డీకేఆర్న గారి నుంచి మొదలు పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచో ఇతర పార్టీల నుంచో బీజేపీలో పోయిన వాళ్ళకు ఏమొరిగిందయా అంటే వాళ్ళు దస్తారు, బీజేపీ బతుకుతుంది. ఏదో వెనకట్టుకుండగా శాస్త్రం ఆ విధంగా. కానీ నేను అంటున్నా, ఇలా బీజేపీకే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మీద కాదు వాళ్ళు కొట్టాడాల్సింది, కాంగ్రెస్ మీద కాదు వాళ్ళు అబాండాలు వేయాల్సింది. ఇలా మీ యొక్క అక్రమ పొత్తునో అక్రమ సంబంధమో అక్రమ వ్యవహారమో బట్టబయలవుతున్నది కదా. 2009లో సిబిఐ పిఎఫ్ స్కామ్ మీద సహా ఇలా మిషన్ కాళేశ్వరంలో జరిగిన అక్రమాల మీద మీ స్టాండ్ ఏంది? భగీరథలో జరిగిన అక్రమాల మీద మీ స్టాండ్ ఏంది? కాకతీయ మీద జరిగిన అక్రమాల్లో మీకు స్టాండ్ ఏంది? ధరణితో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం దండుకుంటుంటే మీ స్టాండ్ ఏంది? ఈరోజు మీరు కాంగ్రెస్ మీద అబాండాలు వేయడానికి, కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెగబడింది అంటానికి నేను అంటున్నా, 18,000 కోట్లు నాకు వచ్చినాయని రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పిండు కదా. ఇలా మీకంటే అక్రమార్కులు ఎవరు? బీజేపీ కంటే అక్రమార్కులు ఎవరు? కాబట్టి ఎవరో చెప్పిన పనిని, ఎవరో చెప్పిన టాస్క్ని, ఎవరో చెప్పిన అంశాలని తెర మీదకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి మసక చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా సరే ఇలా మా పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కానీ, మరొక వైపు బట్టి గారి పాదయాత్ర కానీ, 2 రకాలుగా మా పార్టీకి మేలు జరుగుతున్నది. మేలు జరుగుతున్న ప్రతిసారి బీజేపీ చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్కే నష్టం చేస్తుంది. ఇలా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని తీసుకున్నారు, అసలు ఏమైనా కారణం ఉందా? ఏలేటి మహేశ్వర్ రెడ్డి పోవడానికి ఏమైనా కారణం ఉందా? పోతే ఏమన్నా నష్టం ఉందా మాకు? కానీ మాకే నష్టం చేయాలని చూస్తారు. ఇలా టీఆర్ఎస్ పార్టీని మాత్రం కూల్గా ఉంచుతారు. ఎందుకంటే రేపటి రోజున ఏది ఏం జరిగినా టీఆర్ఎస్ అన్న లబ్ధి పొందాలి, టీఆర్ఎస్ మేమన్న లబ్ధి పొందాలి తప్పితే మరొకటి కాదు. ఇది వాళ్ళ యొక్క ఎజెండా. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా నష్టం చేయడానికి మీరు ప్రణాళిక వేసిండ్రో బీజేపీ మిత్రులు మాకు తెలుసు. ఇప్పుడు కూడా జేడీఎస్ను ఎంఐఎంను కలిపింది ఇవాళ కర్ణాటకలో. దానికి ఫండ్ చేస్తున్నాడు. మొదటగా ఏం చేసిండు? 500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆశ ఎరచూపితే అది బయటికి రాగానే ఇట్లా కాదని బీఆర్ఎస్ను పోటీకి అనుకున్నాడు. బీఆర్ఎస్ కాకుండా ఇప్పుడు మళ్ళీ జేడీఎస్ను దాన్ని కలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ మీరు ఎన్ని శకలు పడ్డా, ఎన్ని నాటకాలు ఆడినా, బీజేపీ పార్టీ లేవకపోగా చచ్చిపోతున్న టీఆర్ఎస్ను బతికించే మీ ప్రయత్నాన్ని ఎవడు కూడా సగటు తెలంగాణవాది హర్షించరు. ఆయన బీఆర్ఎస్ అని రోజు తెలంగాణ భవన్లో మహారాష్ట్ర మీటింగు, ఛత్తీస్గఢ్ వాళ్ళతో మీటింగ్ చేస్తున్నాడు. ఆయన తెలంగాణ క్షేత్రం వదిలి పారిపోయింది. కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీనే మీ మీద కోపం ఎందుకుందంటే ఇలా రాహుల్ గాంధీ గారి రూపంలో ఈ దేశంలో పార్టీ పునరుజ్జీవమే కాకుండా రేపు అధికారంలోకి వస్తుందని ఒక భయం ఉన్నది. అది తెలంగాణకు కూడా ప్రభావితం అయిద్దని ఒక భయం ఉన్నది. ఇలా రాహుల్ గాంధీ గారి డిస్క్వాలిఫికేషన్ తర్వాత బీజేపీ సంబరాలు చేసుకుంటుంది ఇక్కడ కూడా. ఎందుకంటే మేము వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ రావద్దు, కాంగ్రెస్ చతికిలబడాలనే ఒక ఎత్తుగడ ఉన్నది. దానికి ఈటల రాజేందర్ ఇలా ఒక బలి పశువుగా నాకు కనబడుతున్నా. ముందు మీరంటే ఉద్యమంలో ఒక గౌరవం ఉండేది,
లేదంటే ఒక రాజనీతిజ్ఞుడు అదేంటి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిండు, లెఫ్ట్ భావజాలం ఉన్నదనే పరిస్థితి వచ్చింది. కానీ ఇలా లుంపెన్గా మారినవు రాజేందర్ గారు. మీరు లుంపెన్గా మారి ఇలాంటి చౌకబారు ప్రకటనల వల్ల నువ్వు తెలంగాణలో ఒక చీపెస్ట్ పొలిటీషియన్గా మారుతున్నావు. ఇది ఆత్మపరిశీలన చేసుకో. ఈ పరిశీలన ఎందుకు చేసుకోమంటున్నామంటే 25 కోట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ కాదు, 18,000 కోట్లు కొనుక్కొని నా నాయకుడిని కొన్నావు. మేము అక్కడ ఇంకా బాధలో ఉన్నాం. గాజులు లేదంటే బతిమాలుకొని అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీకి పనిచేసిన చరిత్ర చూసినాం. ఇలా మీరు 270 కోట్లు పెట్టిండ్రు, ఆయన 300 కోట్లు పెట్టిండ్రు. మీరు ఎవరు గెలిచిండ్రు ఎవరు దాన్ని పక్కన పెట్టు. నైతికంగా కాంగ్రెస్ గెలిచింది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో. బీజేపీ